ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 29వ రోజు న్యూ ఎనర్జీ బై డి రేవతి దేవి గారు. నిన్నటి జ్ఞానానికి కంటిన్యూ అండి. ఇది వృత్తాల పోలిక. దీనినంతా టోబియాస్ వృత్తాలతో పోలుస్తాడు. తొలి ఏకత్వాన్ని నిశ్చలంగా ఉన్న ఒక వృత్తంగా తీసుకుంటే ఆ వృత్తం 2 పొరలుగా విడిపోవటమే ద్వంద్వత్వం. ఆ రెండిటిలో ఒకటి కుడివైపుకు తిరిగితే మరొకటి ఎడం వైపుకు తిరుగుతోంది. ఇప్పుడు పునరేకత్వంలో ఆ 2 వృత్తాలు తిరిగి కలిసిపోయాయి. తిరిగి ఏకమైన ఆ వృత్తము అటు కుడివైపుకు గాని ఇటు ఎడం వైపుకు గాని తిరగటం లేదు. కేంద్రం నుంచి వెలుపలికి వ్యాపిస్తోంది. కనుక ఈ పునరేకత్వపు లక్షణం విస్తరిస్తుంది. మతం అనేది భూమి వరకే పరిమితం. కనీసం ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా ఉండదు మతం. కనుకనే మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మతాన్ని ముందు వదిలేయాలి. అరవిందుని ఆశ్రమంలో మదర్ మీరాకు ఒకసారి ఆస్ట్రల్ తలంలోకి వెళ్లే సరికి అప్పటికి కొద్ది కాలం క్రితమే చనిపోయిన ప్రహ్లాదుడు అనే పిల్లవాడు ఆమె దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడట. బిత్తరపోయి అయోమయంగా చూస్తూ అడిగాడట, ఇక్కడ మతం అనేది కనబడదేమిటి? బెర్నార్డ్ కూడా నాలాగే వెతుక్కుంటున్నాడు మతం కోసం అన్నాడట. భూ పరిధి దాటాక మతం అనేది కనబడదని వాడికి అర్థమయ్యేలా చెప్పి పంపాను అంటుంది మదర్ మీరా. మతం పేరు చెప్పి వచ్చిన సాంప్రదాయాలని విశ్వాసాలను వదిలేయాలి. తరతరాలుగా వస్తున్న ఆచారాలను ఎలా వదిలేస్తామో కష్టంగానో అసాధ్యంగానో అనిపిస్తుంది మొదట్లో. కానీ ఓపెన్ మైండ్ తో ఉన్నప్పుడు ఆ దేవుళ్లను వాళ్ళ మహిమలను అవగాహన చేసుకోవటానికి వీలవుతుంది. గోడ మీద బొట్టు పెట్టి ఇక్కడ ఫలానా దేవుడు ఉన్నాడని భావిస్తే ఆ భావనలో నుంచి వచ్చిన ఎనర్జీ ఆ గోడ దగ్గర కూడుకుంది. ప్రతిరోజు అలా భావిస్తూ నమస్కరిస్తుంటే ప్రతిరోజు మన నుంచి అక్కడ ఎనర్జీ కూడుతూ ఉంటుంది. అలా కూడిన ఎనర్జీ ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది. ఆ ఎనర్జీని ఆ దేవుణ్ణి మన భావాలతో మనం ప్రోగ్రామ్ చేస్తుంటాము. అసలు దేవుడికి మనం ఎందుకు నమస్కారం పెడతాము? మనకన్నా గొప్పవాడు, మనకు అవసరమైతే సహాయం చేస్తాడన్న ఆశతో కోపంతో వస్తే మనల్ని ఏమన్నా చేస్తాడేమోనన్న భయంతోనూ, అవునా? మన అవసరంలో ఆ దేవుడు నిజంగా మనకి ఏ రకమైన సాయం చేయలేడని తెలిస్తే, మనం లేనిది ఆయన లేడని తెలిస్తే, ఆయన అనుకున్నది శక్తులు మనకు ఉన్నాయని తెలిస్తే అప్పుడు కూడా ఆయనకు పూజలు చేస్తామా? ఆయనకు భయపడతామా? మనం నమ్మలేకపోయినా అదే నిజం. ఆయనకు మనం తీసిపోము. ఏ విధంగానూ తక్కువ కాదు. నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా అనుకుంటే ఎనర్జీ మనల్ని కాపాడుతుంది. ఇక్కడికి ఎవరికైనా దొంగతనానికి వస్తే వాళ్ళ పని పట్టు అని మనం ఆ దేవుడికి చెప్తే అలా ఆయన ప్రోగ్రామ్ చేసి తప్పకుండా దొంగతనాన్ని తన దగ్గరకు వచ్చిన వాళ్ళను ఆయన హడలుగొట్టి అవతలికి పంపిస్తాడు. ఎక్కిరాల భరద్వాజ గారు బ్రతికున్న రోజుల్లో ఆయన ఇంట్లో ఒకసారి ఇలాగే దేవుడి పీఠం మీద నుంచి తస్కరిద్దామని వచ్చిన వ్యక్తిని సాయిబాబా అదిలించేసరికి ఆమె కెవ్వున అరవడం, 4 పోగే విషయం తెలుసుకోవడం జరిగింది. ఇక ఇంట్లోనే అలా జరిగినప్పుడు దేవాలయంలో దొంగతనాలు జరుగుతాయంటే ఆ దేవుడు వాటిని ఎందుకు ఆపటం లేదు? అందుకు కారణం మానవులే. దేవుడు నగలు ఎవ్వరూ ఎత్తుకుపోకుండా మనమే కాపలా కాయాలనుకుంటారే కానీ, సెక్యూరిటీ పెడతారే కానీ మనల్ని కాపాడగలిగిన దేవుడికి మనం కాపలా ఏమిటి అని అనుకోరు. నేను ముచ్చటపడి నీకు ఇవి నగలు అలంకరించుకున్నాను, దీనిని ఎవరు తీసుకుపోకుండా చూడాల్సిన బాధ్యత నీదే అని ఆయనకే బాధ్యత అప్పగించాలనుకున్న వారందరూ మనం ఎటువంటి బాధ్యతను అప్పగిస్తే అటువంటి పనులు అక్కడ జరుగుతున్నాయి. ఆ దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ దేవుడు కార్యకలాపాలను నిర్దేశిస్తున్న వాళ్ళం మనమన్నమాట. సో మాస్టర్స్, నిజంగా చెప్పాలంటేనండి, మరి అన్ని ఇచ్చే దేవుడు, మనకి రక్షణ కల్పించే దేవుడికి మనం రక్షణ కల్పించగలమా? మరి ఆయన గుడిలో పోతున్నాయి అంటే ఆయన చూస్తూ వదిలేస్తున్నారా? అంటే మాస్టర్స్, ఇక్కడ మనిషికి తన మీదే తనకి నమ్మకం లేదండి. తన గురించి తనకి తెలీదు, తన మీద తనకి నమ్మకం లేదు.
ఇంకా ఎదుటి వాళ్ళ మీద అస్సలు ఉండదు. కాకపోతే ఒక దేవుడు అనే శక్తి ఉన్నది అనేది ఒక మన పెద్దల నుండి వస్తున్నది కాబట్టి ఇంకా కనీసం ఆ శక్తిని నమ్ముతున్నాము. ఇప్పుడు మేడం ఇక్కడ చెప్పినట్టు మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో అదే మనకు అక్కడ వస్తుంది. అదంతా మన శక్తి. సో అండి, మనము పూర్తిగా దేవుణ్ణి నమ్మల కాబట్టి ఆయనకు కాపలా పెడుతున్నాం. నీ నగలు నువ్వు చూసుకో స్వామి అని అనలేకపోతున్నాం. నెక్స్ట్ దొంగతనం చేస్తున్నారు దేవుడి నగలు అంటే వాళ్ళకి అక్కడ దేవుడు అంటే అర్థం కరెక్ట్గా అయ్యి ఉంటుందండి. అందుకే అంత ధైర్యంగా దొంగతనం చేస్తున్నారేమో కదండి. ఒక ఉదాహరణను విశ్లేషించుకోవాలంటే మా ఇంట్లో రాజరాజేశ్వరి పటాన్ని అద్దాల మందిరంలో పెట్టాం. పూజ జరిగేటప్పుడు మాత్రమే ఆ మందిరం తలుపు తీసి ఉంచి మిగిలిన సమయాల్లో వేసేస్తుంటాము. ఎలుకలు ఉన్న ఇంట్లో, ఆ ఇంట్లో మేము దాదాపు 6 ఏళ్ళు ఉన్నాం. ఆ ఇంట్లో చేరిన 3-4 ఏళ్ళ తర్వాత జరిగిన సంఘటన ఇది. గత కొన్ని సంవత్సరాలుగా ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయో తెలుసు కదా. నడి ఎండాకాలంలో ఒకరోజు మధ్యాహ్నం ఏదో పని కోసం ఆ మందిరం తలుపు తీయవలసి వచ్చింది. లోపల నుంచి ఆవిర్లు వచ్చాయి. నాకు చాలా బాధ అనిపించింది. పాపం ఇంత వేడిలో కూర్చుని ఉన్నదా ఆమె అనిపించింది. వెంటనే విసినకర్రలు తీసుకుని ఆ ఆవిర్లు పూర్తిగా బయటకు వెళ్లే వరకు విసిరి ఆ తర్వాత తలుపు మూసేస్తాను. అప్పటి నుండి 2 పూట్ల దీపారాధన అయ్యాక ఆ దీపాలు కొండెక్కే వరకు కాచుకొని ఉండి విసినకర్రతో బాగా విసిరి అప్పుడు మందిరం తలుపు మూసేదాన్ని. అలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు మిట్ట మధ్యాహ్నం మా అమ్మగారు మందిరం పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంటే అబ్బా ఒక్కగా ఉంది, కాస్త ఫ్యాన్ వేసుకోరాదు అని వినిపించిందట. ఎవరక్కడ మాట్లాడుతుందనుకుని వెనుదిరిగి చూస్తే మందిరంలో నుంచి వస్తున్నాయట మాటలు. దాంతో అమ్మ, నీకే కాదు ఒక్క మేము బాధపడుతున్నాం, ఒక ఏసీ పట్టుకురా నువ్వు, మేము కూడా ఏసీలోనే కూర్చుందాం అన్నారట. 1 రోజుల్లో ఏసీ ఇంటికి రావడం, అప్పటికే మందిరాన్ని బెడ్రూమ్లో పెట్టేసి ఉండటం జరిగిపోయాయి. అందరం ఏసీ గదిలో కూర్చున్నాం. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే ఒకటి ఉంది. ఫ్యాన్ వేస్తే భౌతికంగా గాలి తగులుతుంది. మందిరంలో ఉండే దేవత భౌతికంగా లేదు కదా, భౌతికంగా ఉన్నది పటం మాత్రమే. మరి అడుగుతుంది ఎవరు? దేవతగా ఉన్న ఎనర్జీ. దేవతకు కానీ ఎనర్జీకి కానీ నిజంగా ఫ్యాన్ గాలి అవసరమా? లేదు కదా. అంటే అక్కడ జరిగేదేమిటి? విసినకర్రతో విసిరి వేడి తగ్గించాననే నా భావనతో నాకు తెలియకుండానే ఆ ఎనర్జీని ప్రోగ్రామింగ్ చేశాను. అందుకే అలా నిజంగానే ఫీల్ అయ్యి అడిగింది. ప్రోగ్రామింగ్ చేస్తే ఎనర్జీ సైతం ఒక వ్యక్తిలాగా మెలగటం మొదలు పెడుతుంది. పైగా అప్పటికి 3 ఏళ్లుగా అక్కడే అదే గదిలో అదే మందిరంలో లేని ఒక్క వేడి అప్పుడే కొత్తగా వచ్చాయా? అంతేకాదు, మనలో ఒక అలవాటు ఉన్నది. దేవుడిలో పురుష రూపాన్ని తండ్రిగా భావిస్తాం, స్త్రీ రూపాన్ని తల్లిగా భావిస్తాం. నేను ఆ ఆదిశక్తి నుంచి ఏమీ ఆశించటం లేదు, రోజు తల్లిగా భావించి పూజ చేస్తున్నాను అంతే అంటుంటారు కొంతమంది. అనాలోచనంగా విన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఏమీ కోరటం లేదట, ఎంత గొప్పవాళ్ళో కదా అనిపించక మానదు. కొంచెం లోతుగా ఆలోచిస్తే వాళ్ళకే తెలియని వారు చతురత మన అవగాహనకు వస్తుంది. తల్లిగానే ఎందుకు భావించాలి? పక్కింటి పిన్నిగారును ఎదురింటి బామ్మగారు గాను ఎందుకు అనుకోకూడదు? ఆ పిన్నిగారు ఆ బామ్మగారు మన బాగోగులను అమ్మ పట్టించుకున్నంత బాగా బాధ్యతగా పట్టించుకోరు కదా. దేవుణ్ణి అమ్మగానో నాన్నగానో భావించడంలోనే నాకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అంటా దేవుడు నెత్తిన బాధ్యతను పెట్టేస్తున్నారు. పైకి చూడడానికి మాత్రం అసలు ఏమీ కోరని వాళ్ళలాగా ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచన ఎంత డిమాండింగ్గా ఉందో చూసారా? చతుర్లు కాక మరి ఏమిటి? ఈ సమయంలో అందరికీ ముద్దు బిడ్డలం మనం. తల్లిదండ్రులు ఎలాగైతే బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకు చదివిస్తారో అదే విధంగా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మనకు భూమి మీదకు వచ్చే అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడ మనం మతాలను ఏర్పరచుకున్నాం, ఆ మతాల కోసం యుద్ధాలు చేసుకున్నాం, ద్వంద్వత్వాన్ని తెలుసుకునేందుకు కోసం వచ్చాం. కాబట్టి అప్పట్లో అది సబబే. ఆ సంఘర్షణ నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం, పరిపక్వతను పొందాము. సో మాస్టర్స్, కొంచెం మరి ఈరోజు ఈ నాలెడ్జ్ని కొంచెం నెమరు వేసుకుంటే మన ఆలోచన విధానం ఎలా మన మీద పనిచేస్తుందో అర్థమవుతున్నది కదండి. మతాన్ని వదిలే అంటూ రేపటి జ్ఞానాన్ని పంచుకోవటానికి సిద్ధంగా ఉందామా? థ్యాంక్ యూ అండి.